ఈ వీడియోని వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ షేర్ చేయండి. 7 వారాల స్వామి వాడపల్లి భూసమేత వెంకటేశ్వర స్వామి వారి కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు నారద మునుల వారు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి కలియుగంలో పాపభారం తగ్గించమని వేడుకున్నారట. దానికి ఆయన నౌకాపురంలో గౌతమి తీరం నందు ఒక చందన స్వరూపంలో వెలుస్తానని చెప్పారట. నౌకాపురం అనగా ఒకనొకప్పుడు వాడపల్లి నౌకాపురం అని పిలిచేవాళ్ళు. అక్కడ గరుడు పక్షి వాలించోట చందన వృక్షపేటికలో నేను కనిపిస్తానని నారదమునితో చెప్పడం జరిగింది. ఆ సమయం ఆసన్నమైంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వాడపల్లిలో ఒక ముసలి బ్రాహ్మణుని కల్లో కనిపించి విషయం చెప్పి గౌతమి తీరానికి రమ్మని చెప్పడం జరిగింది. దానికి ఆయన పొద్దున్నే గ్రామస్తులందరినీ వెంట పెట్టుకుని గౌతమి తీరం చేరుకున్నాడు. ఇంతలోనే ఒక గంధం చెట్టు కొట్టుకొని రావడం గ్రామ ప్రజలు గమనించారు. అంతలోనే గంధం చెట్టుపై గరుడు పక్షి వాలడం కూడా గమనించారు. వెంటనే నారదమునుల వారు ప్రత్యక్షమై స్వామివారు చెప్పిన విధంగానే వెలిశారు అని చందన వృక్షపేటికను తెరిచి సాక్షాత్తు నారదమునుల వారే వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశారు.